ఇక డీటెయిల్ చూస్తే విశాఖ ఉమ్మడి జిల్లాలోని బిఎన్ రోడ్డుపై కొత్తకోట వద్ద భారీ గొయ్యిల్లో మొక్కలు నాటి సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చోడవరం, నర్సీపట్నం, వడ్డాది, పాడేరు మార్గాల్లో రోడ్డు దెబ్బతిందని, బ్రిటిష్ కాలం బ్రిడ్జీలు కూలిపోవడంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్సులు, స్కూల్ విద్యార్థులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా విజయరామరాజుపేట కాజ్వే నిర్మాణం చేపట్టకపోతే దాచేరు వంతెన వద్ద మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. అలాగే చేపల తెరుగులోనే మారాయి. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ రోజు నుండి ఎన్నో కష్టాలు పడి మేము అధికారంలోకి వస్తే ఈ రోడ్లు వేసేసి మిమ్మల్ని ఏంటంటే మన వచ్చుల్లో తయారు చేసి అద్దాల రోడ్లలో చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలు నిరంతరం నిమ్మకి నీరెత్తినట్టు అయిపోయింది. కానీ ఈ రోడ్లు మాత్రం లోతులు వలె మారిపోయి వడ్డలు జరిపించి కూలిపోయి రహదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ నుండి నిరంతరం పోట్లాడు చేస్తున్నా సరే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రోడ్లెక్కి చేస్తున్నారు. కానీ నిధులంటే తీసుకురావడం లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. నిధులు ఇస్తే అధికారులు పనిచేస్తారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నిధులు లేని మేము ఎక్కడ పని చేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సిపిఎం పార్టీ అవకాశం ఇచ్చిన గోవింద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం. వడ్డాది నుండి కాజ్వే నిర్మాణాలు పూర్తి చేసి శాస్త్ర బ్రిడ్జిలు ఇవ్వాలి. వడ్డాది వద్ద బ్రిడ్జి నిర్మాణం చేసి రోల్గుంట కొత్త